ఒంట్లోకి మనకు అమ్మవారు పూనకం వచ్చిందని అంటుంటారు, దేవుడు వచ్చిందని చెప్తుంటారు. పంచభూతాల గురించి ఒక భవిష్యవాణి చెప్పగలుగుతుంది. బోనాల పండుగ ప్రత్యేకంగా వచ్చిందే 18వ శతాబ్దం నుంచి మన దగ్గర. అక్కడ ప్రశ్నలు మీరు బాగా గమనించి చూడండి ఈసారైనా సరే. అమ్మ, రానున్న వర్షాలు, వ్యవసాయము, అమ్మా నీకు బంగారు భవనం సమర్పించాము, ఆనందమేనా అని అడిగాడు ఆ బ్రహ్మను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లేట్ ఎందుకు, ఓకేనా? మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. అండ్ వీరికి దేవుళ్ళు కనిపిస్తారా, దయ్యాలు కనిపిస్తాయా, లేకుంటే ఈ కాలంలో ఇప్పుడు చూస్తే బోనాల పండుగ వస్తుంది కదా అంటే చాలా వల్ల శివశక్తులు వీళ్ళందరూ మనకు దేవుడు వచ్చినట్టు ఊగుతుంటారు కదా. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా? నమస్తే సాధు గారు. నమస్కారం శంకర. ఎలా ఉన్నారు? ధర్మరక్షణలో పరమాత్ముడి ఆజ్ఞకై తిరుగుతూనే ఉన్నాము. ఓకే. చాలా వరకు చూస్తే కనుక ఒంట్లోకి మనకు అమ్మవారు పూనకం వచ్చిందని అంటుంటారు, దేవుడు వచ్చిందని చెప్తుంటారు. ఇది ఉందా, ఎంతవరకు నిజం స్వామి? చాలా మంచి బలమైన ప్రశ్న. సుమారు మేము ఈ జరిగిన ప్రయాణం అంటే ఒక 11-12 సంవత్సరాల ప్రయాణంలో యుక్త వయసులు, తర్వాత ఒక వయసు దాటిన స్త్రీలు మరియు అర్ధనారీశ్వరులు, మనం కిన్నర్స్ అంటాం సహజంగా, తర్వాత కొంతమంది మగవాళ్ళు, శరీరం మీద సహజంగా చూస్తే తెలంగాణలోనే ఎక్కువ శాతంగా కనబడుతూ ఉంటుంది. ఇది బాగా గమనించి చూస్తే మనం శివశక్తులు ఏంటంటే భక్తులు, అంటే ఎక్కువ భక్తిలో పీక్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు కొంచెం చేతులు ఇలా మెలేసినట్టుగా చూపిస్తూ గట్టిగా కీకలు పెట్టడము, లేదంటే ఏదైనా వాక్కు పలకడమో చెప్పేసి వాళ్ళు కొంచెం సిగమూగిన విధాన్ని మీరు చెప్తున్న తరుణం చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతంగా చూడండి మన దగ్గర 7 అక్క చెల్లెలు సహజంగా మాట్లాడితే ఎక్కువ శాతంగా బోనాల్లో చూడండి నల్లపోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, తేలమ్మ, కనకాల కట్టమైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎర్రపోచమ్మ తల్లి, తర్వాత సరస్వతి మాత, లక్ష్మీమాత. అంటే ఈ విధంగా జరిగే బోనాల తరుణాలు అంటే 7 అక్క చెల్లెల వివరణ ఈ విధంగా మాట్లాడతాం. తర్వాత ఊరపోచమ్మ అని చెప్పేసి, వీరపోచమ్మ అని చెప్పేసి ఇలా పలు గ్రామాల్లో పలు విధాలుగా బొడ్రాయిలకు సంబంధించిన పండుగలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 7 అక్క చెల్లెలు మాత్రం. అందులో దుర్గామాత కూడా స్థితిగతులు ఉన్న ఒక దేవత. ఇప్పుడు శివశక్తులు శరీరం మీదకి రావాల్సిన అవసరం ఎందుకుంది? మానవులు ఒక శివశక్తుల గురించి చెప్పేసేసి మాపై ఫలానా దేవత పూనింది అంటే మా ఒంటిలోకి వచ్చింది, మేము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము, ఈ విధంగా భవిష్య ప్రణాళికలు చెప్పుతున్నాము అనేది మీరు అడిగిన ప్రశ్నకి జవాబు. ముమ్మాటికి మనం మాట్లాడుతుంటే ఈ భూమండలంలో అంటే అబ్రబ్రహ్మలోకంలో పరమాత్ముడు రాసిచ్చిన ఒక శరీరానికి అంటే ఆత్మ, పరమాత్మ, ఈ రెండింటి మధ్యలో ఇంకో చిన్న విషయం ఏముంటుందంటే పవిత్రమైన ఆత్మ. ఇది చాలా ముఖ్యమైనది తెలుసుకోవాల్సి. అంటే పవిత్రమైన ఆత్మ అని ఎందుకు సంభాషణ చేయాలంటే నాలాంటి సాధువుల దగ్గర మాట్లాడింది అంటే శరీరం కాకుండా ఆత్మ, పరమాత్మ మధ్యలో జరిగే పవిత్రమైన ఆత్మ అంటే ఒక ఇంటెలిజెన్స్, అంటే మంచి వ్యక్తిని, మంచివాడు అనేదాన్ని ఈ దైవ కార్యక్రమాల్లో పవిత్రమైన వాడు అని అంటారు కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేసాం మనం. ఇప్పుడు ఒక శక్తి వచ్చింది శరీరంలో, ఒక స్త్రీకో ఒక పురుషుడికో వచ్చింది, భవిష్యవాణి చెప్పడానికి అనుమతి పరమాత్ముడు ఇవ్వడు. ఎవరు పడితే వారు ఎవరి శరీరంలోకి పడితే ఒక దేవత వచ్చేసి మాట్లాడితే ఈ సమాజంలో ఒక దేవతకి ఏ స్థితి విలువ ఉందో మీకు మాకు తెలిసిందే కదా. కాబట్టి శివశక్తులు చేస్తున్నది ఏంటంటే ముమ్మాటికి భక్తి. ఇప్పుడు ఇంటెలిజెన్స్కి మాట్లాడితే ఒక క్లాస్లో మనం 600 మంది స్టూడెంట్స్లో ఒకే ఒక అతను ఉంటాడు మ్యాథ్స్లో, అసలు అక్కడ బోర్డు మీద క్వశ్చన్ పడకముందుకే ఆన్సర్ చెప్పగలుగుతాడు. ఈ స్టేజ్ భక్తి అంటే ఆ తీవ్రమైన స్థితికి వచ్చిన భక్తిని మన వాళ్ళు కోటి విద్యలు కూటి కోసమే అన్న వివరణకి వెళ్ళారు మిత్రమా. ఒక శరీరాన్ని పూని ఒక శరీరం నుంచి భవిష్యమాని చెప్పి లేదా ఒక శరీరం నుంచి భక్తి గురించి వెళ్ళే మార్గం పరమాత్ముడు వివిధ రంగాలకి వివిధ స్థితిగతులు ఇచ్చి పెట్టాడు. కానీ ఒక శరీరం మీదకి వచ్చేసి భవిష్యమాని అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చెప్పడము కానీ ఇంకేదో మాటలకు మర్యాదలు చేయడం కానీ చేయకూడదు, చేయదు కూడా. ఆత్మ ఇక్కడ కొలువై ఉంటుంది శంకర. మీకు తెలిసిందే ఖురాన్లో తీసుకున్నా, మనం ఇస్లామిక్ కానీ క్రిస్టియానిటీ ఏ గ్రంథాల్లో రాసిందైతే ఇక్కడే మానవ జన్మ కాబట్టి అక్కడ అమ్మవారి స్థితిగతులు ఉంటాయి.
నేను పవిత్రమైన ఆత్మ అన్నది కూడా అదే. నువ్వు మంచివాడివా చెడవాడు అని నిర్ణయించే స్థలం ఇది. అంటే నీ రాత అని అంటాం కదా శంకర. ఇప్పుడు ఒక శరీరం మీదకి చాలా మందిని చూసాము, అమ్మవారు వస్తుంది అని అంటున్నారు, భవిష్య ప్రణాళికలు చెప్తూ వస్తున్నారు. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే మిత్రమా, అబద్ధం అనే ఒక విషయం చాలా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ. కోటి విద్యలు కూటి కోసమే అన్న వర్డ్ ఏంటంటే మిత్రమా, మీకు గతంలో కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, సందర్భం ఏర్పడింది కాబట్టి. ఒక మహానీరాలు, ఒక మహాతల్లి, అసలు ఈ శివతత్వము, శివతత్వులు తర్వాత వాళ్ళ భక్తి ఏ విధంగా మనకి వచ్చింది, ఒక 100 సంవత్సరాల క్రితమో, 200 సంవత్సరాల క్రితమో, 300 సంవత్సరాల క్రితమో ఇలాంటి ఎందుకు లేవు? ఈ తరుణమే ఒక 60-70 సంవత్సరాల నుంచి ఎందుకు మొదలయ్యింది? అప్పుడు లేదు పాతకాలంలో. ఈ విధంగా శివశక్తులు వచ్చే అంత స్థితిగతులు లేవు కదా. బోనాల పండుగ ప్రత్యేకంగా వచ్చిందే 18వ శతాబ్దం నుంచి మన దగ్గర. అంతకు ముందుకు పండుగలు బోనాలు కూడా ఉండేవి. కాకపోతే ఈ విధమైన ప్రణాళిక, ఈ విధమైన పండుగ జరిగింది కూడా 18వ శతాబ్దం తర్వాతే మనకు విలువ బాగా వచ్చింది. అంటే 200 సంవత్సరాల క్రితం నుంచి మొదలైన మహా ఉత్తమమైన ఈ సంఘటనలు. అయితే ఒక మహానీరాలు తల్లి ఏం చేస్తుందంటే, 4 బిడ్డలు పుట్టారని చెప్పేసేసి భర్త, గతంలో చెప్పాను నేను, బాగా ఇబ్బంది పెడతాడు, నీ వల్లే ఆడపిల్లలు నాకు పుట్టారు అని. వ్యసనపరుడు, బాగా తాగుతాడు, ఏదన్నా చిన్న కారణం ఉంటే కూడా ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది చూస్తాం కదా. ఇప్పుడు ఆడబిడ్డ పుట్టాలా మగబిడ్డ పుట్టాలనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. నీ శరీరంతో కూడా సంబంధం ఉండదు శంకర. ఇక్కడ చాలా అంటారు మేల్ కౌంట్ అని, ఫీమేల్ కౌంట్ అని, ఇది అంటారు కదా. ఏ కౌంట్ కావాలన్నా మొదట గాడ్ కౌంట్ చాలా ముఖ్యమైనది, అంతే కదా. పరమాత్ముడి ఆజ్ఞతోనే పిల్లలు పుడతారు. అలా పుట్టినప్పుడు ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆయన గారు, రోజు కొట్టడం, తీవ్రంగా కొట్టడం. నీ వల్ల నా బతికిలా ఏందని తాగొచ్చి ఇబ్బంది పెడుతున్న ఆ శరీరం చిన్న చిన్న పిల్లల్ని చూసి తట్టుకోలేకపోతుంది. ఆవిడ ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా నా పెనిమిటి, ప్రతిరోజు వచ్చి ఈరోజు చంపేస్తాను అన్నాడు, మళ్ళీ పొద్దున వచ్చి అని అన్న ఆ తరుణానికి ఈవిడ ఆయన గారు రాకముందుకే ఊరు వదిలిపెట్టి పారిపోతుంది, వెళ్ళిపోతుంది, ఊర్లు దాటి వెళ్ళిపోతుంది శంకర. వెళ్ళిపోయినప్పుడు కుండ కోత వర్షం. ఇదే సమయంలో ఇలా వర్షం బాగా పడుతూ 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 ఆవిడ ఊరు పొలిమేర చేరేలోపు, వేరే ఊర్లు దాటిపోయేలోపు అర్ధరాత్రి గడిచిపోతుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ఒక ఊరికి వెళ్తుంది మిత్రమా. ఒక ఊరికి వెళ్ళగానే ఆ ఊర్లో అప్పట్లో చూడండి పొలిమేరలోనే గుడిలు ఉండేవి మనకి ఎక్కువ శాతంగా. ఇప్పుడంటే ఇన్ని గుళ్ళు వచ్చాయి. అప్పట్లో ఉన్న ఆ గుడిలోకి చేరుతుంది అమ్మ. చాలా తడిసిపోతుంది, బిడ్డలందరూ తడిసిపోతారు. ఆవిడకి ఈ నాలుకే, ఈ నోరు, ఇదంతా ఇప్పటికీ కూడా మనం చల్లగా ఉంటే కొంచెం షవర్ అవుతుంది కదా. ఈ చేతులు కూడా బెల్ట్ అవుతుంటాయి, ఇలాగా కాళ్ళు కూడా కొంచెం బెల్ట్ అవుతాయి. ఇలా తరుణాన్ని ఆ అమ్మ ఏం చేస్తుందంటే, గుడిలో ఆవిడ కొంగు తీసి పిల్లల మీద ఇలా మంచిగా పరిచేసి అలా గుడికి ఇట్లా చేతులన్నీ ఇట్లా బిగ్గిస పెట్టేసి వణుకుతూ 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 అమ్మవారి విగ్రహాన్ని చూసి, నేను బ్రతికుంటే నీ ఇష్టం, బ్రతికి లేకపోతే నా పిల్లలు నీకే జాగ్రత్త, ఈ విషయం చెబుతూ ఆకలితోని అలమటించి ఇట్లా చేతులు చాలా షవరింగ్ అవుతున్న తరుణంలో బ్రాహ్మణుడు వస్తాడు. అప్పట్లో బ్రహ్మముహూర్తంలోనే తెరిచేవాళ్ళు గుడిలో, ఇప్పుడు కూడా తెరుస్తూ ఉంటారు. ఆయన రాగానే వీళ్ళని చూస్తాడు. ఇప్పుడు గుడి అనేది ఒకప్పుడు తలుపులు ఏమి లేదు, లోపలికి వచ్చేది రావడం పోవడం వరకే. అలా వచ్చినప్పుడు ఆయన చూస్తే ఆవిడ అప్పటికి ఆల్మోస్ట్ బ్రీత్ జీరో అయిపోయి ఉంటుంది, షవరింగ్ అయిపోయి. అంత వర్షం కదా, కుండపోత వర్షం. అప్పుడు వచ్చేసేసి ఎవరమ్మా ఎవరమ్మా అని చెప్పేసి చూడ్డానికి వస్తారు కదా, శ్వాస ఉందా లేదా అన్న ఆ తరుణం ఆవిడ చేతులన్నీ ఇలా మెల్ట్ అయ్యి చాలా గట్టిగా తీసేస్తారు. ఎందుకంటే ఆయన వచ్చి మెల్ట్ అయిన వాటిని ఇలా తీస్తుంటాడు కదా. తీసిన తరుణాన్ని ఆయన ఏమని పలుకుతుంది అంటే, నా బిడ్డలు జాగ్రత్తరా అంటది ఒక మాట. అనగానే ఆయన చాలా చాలా ఫీల్ అవుతాడు. నా బిడ్డలు జాగ్రత్తరా అన్న మాట ఆ దేవత ఈవిడ శరీరం మీదకి వచ్చి, ఊర్లో ఉన్న పిల్లలు ఈ కుండపోత వర్షం వస్తుంది కదా, ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణాలు మునుగుతున్నాయి కదా, పంట పొలాలు అని చెప్పి ఈ అమ్మవారి పైన ఒక వాక్కు పలికింది అన్న ఆలోచన నమ్ముతాడు ఆ బ్రాహ్మణుడు. నా బిడ్డలు జాగ్రత్త అని అంటే ఈయనేమనుకుంటాడంటే, ఊరి బిడ్డలు వీళ్ళందరూ ఉన్న వాళ్ళ జాగ్రత్త, ఎవరో ఈ మహానీయురాలు పవిత్రమైన ఆత్మ, పవిత్రమైన శరీరం ఉన్నట్టుంది, అమ్మవారి శరీరం మీదకి వచ్చి చెప్పగలిగింది అన్న నమ్మకం వాళ్ళని బతికించుకుంటాడు ఆయన. ఊర్లో అందరికీ ప్రచారణ చేస్తాడు. చేసిన ఆ తరుణం అందరు కలిసి ఈ పిల్లల్ని ఈవిడని కాపాడుకుంటారు. ఈవిడ ఒకవేళ నిజం చెప్తే ఊరి నుంచి తరిమేస్తారు. నేను ఇలా వచ్చానని ఆయన, యాక్చువల్లీ నువ్వు అనుకున్న విషయం కాదు అని చెప్పగలదు కదా. నా బిడ్డలు జాగ్రత్త అని నేను అన్నాను, నీవేమనుకున్నావు ఊరు బిడ్డలు జాగ్రత్త అని అమ్మ వారు అన్నారు అన్న ఆ సంఘటనని ఈమె దాచేసుకుంటుంది. కూటి కోసమే కదా, బిడ్డల కోసమే కదా. కాబట్టి అలా 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 వచ్చిన ఈ తరుణం శివశక్తుల తరుణం అని మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇందులో భక్తి మీరన్నట్టుగానే 99% ఉంది, 1% దేవత అడుగు. ఆ 1% చాలా తక్కువ శాతం మంది ఉన్న ఈ భూమండలంలో పుణ్యమైన స్త్రీలకు వస్తారు మిత్రమా. ఎవరు పడితే వాళ్ళు మీరు అన్నట్టుగా వచ్చేసారు చేసేసారు అనడం అనేది కూటి కోసమే జరుగుతుందని చెప్పుకోవాలి. న్యాయం ధర్మం అయితే ఒక దేవత ఆస్తి అంతస్తులు ఆశిస్తుందా? మీరే ఆలోచించండి. ఆవిడకు భవిష్యత్తు ప్రణాళికతో అవసరం. పంచభూతాల గురించే ఒక భవిష్యవాణి చెప్పగలుగుతుంది దేవతే, కానీ
మిగతా విషయాలు చెప్పలేదు. అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దగ్గర ఒక అమ్మ వస్తుంది. అమ్మవారితో ఆ రోజు మనం పండగ తెల్లారి చూస్తే అంగరంగ వైభవంగా నేషనలైజ్డ్ ఛానల్స్ చూపిస్తారు భవిష్యవాణి. అంటే ఆ సమయం మాత్రమే అమ్మ ఆ స్థితిగతులని ఒక 3 నుంచి 5 నిమిషాల వ్యవధి ఆ శరీరాన్ని స్వీకరించేసి అక్కడ ప్రశ్నలు మీరు బాగా గమనించి చూడండి ఈసారైనా సరే. అమ్మ, రానున్న వర్షాలు, వ్యవసాయము, ఆరోగ్యము, ఈ మహమ్మారి లాంటి ఒక రోగాలు, భవిష్యత్తు ప్రణాళిక వేయండి. ఈ 3 ప్రశ్నలు మాత్రమే ఆవిడ సమాధానం ఇస్తుంది. ఇదే బోనాల పండుగ రోజు 2 సంవత్సరాల క్రితము అమ్మా నీకు బంగారు బోనం సమర్పించాము ఆనందమేనా అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు పంతులు. ఏమన్నది విషయం మీరు ఆ స్పష్టత మీరు క్లిప్ మనం రివైండ్ చేసుకోవచ్చు. బంగారు బోనంలో పెట్టినా సరే నా బోనం నాకే కదరా నీకు సమర్పించింది అని అన్నదమ్మ. అంటే ఇక్కడ మనం బోనం గురించి మాట్లాడితే బంగారం అన్న మాట వచ్చేసరికి దాన్ని అక్కడికి అమ్మ కట్ చేసేసింది. వాడు చేసేమన్నది మీరు నా బోనాన్ని నాకే పెట్టారు కదా అని అన్నది. అంటే పంచభూతాల నుంచి వచ్చిన వివరణలు అవి. ఇప్పుడు చాలా మంది కోటి కోసం చేస్తున్న విద్యే కానీ శరీరాన్ని ఆవహించి మాట్లాడే స్థితిగతులు ఈ రోజుల్లో తక్కువ ఉన్నాయి శంకర. బాగా గమనించిన ప్రశ్న ఇది. కానీ ఇప్పుడు మీకు వాళ్ళు గనక ఇప్పుడు క్వశ్చన్ వేస్తే మళ్ళీ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే వాళ్ళ మీద రావచ్చు మళ్ళీ క్వశ్చన్ కి వాళ్ళ మీద సమాధానం చెప్తారా? వాళ్ళు గతంలో కూడా 100 వీడియోలు ఇప్పుడు నేను ఇంతకు ముందుకున్న వీడియోస్ కూడా చెప్పాను. ఐఎమ్ రెడీ టు ఫేస్. రావాలి, నన్ను అడగ.